వెల్కమ్ టు హిట్ టీవీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణలంకలో జరిగినటువంటి లాకప్ డెత్ ఏదైతే ఉందో, దాంట్లో నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజు, సీఐ నాగరాజుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న కోర్టులో జరిగినటువంటి విచారణలో ఏదైతే లాకప్ డెత్‌కి సంబంధించి ఆ పిటిషన్‌ని దాఖలు చేసే సమయంలో కూడా సీఐ నాగరాజు దాంట్లో ఒక పాయింట్‌ని మెన్షన్ చేయడం జరిగింది ఆ పిటిషన్‌లోనే. అయితే దానికి సంబంధించి ఏదైతే పిటిషన్‌లో సీఐ నాగరాజు మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, అది కూడా ఈ కేసులో సిఐ నాగరాజు చెప్తున్నది ఏంటంటే, తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని, తను ఈ కేసులో అటు అపరాధినని తనకు అంటే దీంట్లో కావాలనే ఇరికిస్తున్నారంటూ కూడా తను ఒక పాయింట్ని అయితే దాంట్లో పిటిషన్లో రాసుకురావడం జరిగింది. అయితే మీరు నన్ను కస్టడీ నిమిత్తం నా వివరణ వీడియో కాన్ఫరెన్స్లో అడిగి ఉన్నారు. సిట్టు బృందం వారు నన్ను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారు. వారు నన్ను భయభ్రాంతులు చేసి ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాకు కస్టడీ అవసరం. సిట్టు వారికి ఏమాత్రం లేదు. కావాలని నన్ను ఇరికించడానికి మాత్రమే కస్టడీకి అడుగుతున్నారు. నన్ను విచారించాల్సి ఉంటే ఇండిపెండెంట్గా ఉన్న ప్రదేశంలో మా న్యాయవాదుల సమక్షంలో విచారించే ఏర్పాటు చేయగలరు. ఈ కేసులో మాత్రం నేను నిర్దోషిని. దయ ఉంచి సిట్ అధికారులు టార్చర్ లేకుండా చూడగలరంటూ కూడా ఏదైతే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఉందో దాంట్లో కూడా నిన్న పిటిషన్ దాఖలు చేశారు ఆ కేసుకు సంబంధించి కూడా. అయితే దీంట్లో కూడా దీన్ని అంటే సిఐ నాగరాజు కూడా ఈ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే గతంలో కూడా మనం చూసాము సిఐ నాగరాజుని ఏదైతే 14 రోజులు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు అప్పగించిందో ఆ సమయంలో కూడా చాలామంది అంటే తనకు ఎవరైతే అభిమానులు కావచ్చు, తనకు సంబంధించిన వారు కావచ్చు, వాళ్ళంతా కూడా తరలి వచ్చి సిఐ నాగరాజు అంటే ఏ తప్పు చేయలేదంటూ కూడా తను నిర్దోష్ అంటూ కూడా చాలామంది కోర్టు దగ్గరికి కావచ్చు, పోలీస్ స్టేషన్ దగ్గరికి కావచ్చు, చాలామంది వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయితే దీని తర్వాత కూడా సిఐ నాగరాజు కూడా చాలామంది మద్దతుదారులు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది, అసలు ఆ సిఐ నాగరాజు నిర్దోషి అయినప్పుడు దీంట్లో ఎవరు నిందితులుగా ఉన్నారు? ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు అంటే సిట్ వేసినప్పటి నుంచి కూడా అధికారులు అటు సిఐ నాగరాజును కూడా విచారిస్తున్నారు. అటు కోర్టు కూడా 15 రోజులు అటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దాని తర్వాత కూడా అంటే ఇలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకోవడం ఒక నిందితుడుగా అంటే దాంట్లో ఏవనంటే ఉన్నటువంటి నిందితుడిగా చేర్చినటువంటి ఒక వ్యక్తి అంటే సిఐ నాగరాజు నేను నిర్దోషినంటూ కూడా చెప్పడం వెనుక అనేక కారణాలు, అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా చాలామంది అంటే సిట్టాధికారులు ఏదైతే విచారణ చేపట్టారో దాంట్లో కూడా కొన్ని సాక్ష్యాలు మిస్ అయ్యాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా ఎక్కడ ఉందంటూ కూడా సమాధానం లేదు. అసలు అక్కడ సాయికృష్ణ మరణించాడా లేదా అనే దానిపైన కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి వివరణ లేదు. దీంట్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఏదైతే మే 1 నుంచి కావచ్చు జూన్ 1 వరకు కూడా ఆ సీసీటీవీ ఫోటేజ్ ఏదే ఉంటుందో అది కూడా లేకపోవడము. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ తల్లి వెళ్ళినప్పుడు కూడా తన అరుపులు వినపడ్డాయని ఏదైతే ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ కూడా అక్కడ ఒక డెడ్ బాడీని చూశానంటూ కూడా అధికారులకు చెప్పడం పట్ల కూడా వీటన్నిటినీ కూడా సిట్ అధికారులు అంటే విచారణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీసీటీవీ ఫోటేజ్లు ఉంటాయో వాటన్నిటి కూడా సాక్ష్యాలను చెరిపేయడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాని తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫోటేజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అటు సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో సిఐ నాగరాజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనక ఎవరు ఉంటారు, సిఐ నాగరాజుని ప్రత్యేకంగా ఈ కేసులో ఎందుకు ఇరికించాలని చూస్తున్నారని కూడా ఇక్కడ ఒక ప్రత్యేకంగా అంటే దీంట్లో ఈ కేసుకు సంబంధించి కూడా తల్లి ఒకవేళ ముందుకు రాకపోయి ఉంటే కోర్టుకు వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ అటు రిట్ వేయకపోయి ఉంటే ఒకవేళ ఈ కేసు ముందుకు వచ్చేది కాదు, అసలు బయటపడేది కాదు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సందర్భంలో చాలా మంది అంటే సిఐ నాగరాజు అటు సాయికృష్ణ పైన
పాత పగలు వీళ్ళ మధ్య ఉన్నటువంటి లావాదేవీల వల్లనే ఈ హత్య అంటే లాకప్ డెత్ జరిగిందని కూడా అప్పుడు కేసు ఏదైతే మొదలైందో అప్పుడు కూడా వినపడినటువంటి మాటలు. కానీ దీని తర్వాత అంటే ఈ కేసులో మెయిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు ఇప్పుడు ముందుకొచ్చి సిట్ అధికారులు కావచ్చు నన్ను దీంట్లో ఇరికించాలని చూస్తున్నారనే వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు దీనికి మరొక మార్పు చెందింది అనుకోవచ్చు. అంటే దీంట్లో ఏం జరిగి ఉంటుంది, అసలు సాయి కృష్ణని చంపేసింది అంటే తను ఇప్పటి వరకు కూడా ఏదైతే లాకప్ డెత్ జరిగిందని అంటున్నారో ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులు ఎవరు, ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా అటు అధికారులు కూడా ఏవైతే సాక్ష్యాలను తారుమారు చేశారో దీంట్లో కూడా మరికొందరు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పని చేయాలంటే అటు పోలీస్ సరౌండింగ్స్ లో ఏవైతే సాయి కృష్ణని విచారణకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా కానిస్టేబుల్స్ వెళ్ళి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను తారుమారు చేసే సందర్భంలో కూడా అక్కడ స్టాఫ్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ హస్తం ఉంటుందన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ విచారిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో సిఐ నాగరాజు ఈ పిటిషన్ లో రాసుకొచ్చినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మరికొందరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని కూడా అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.